శాసనసభకు బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి సార్ అన్న అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు, వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే ఇంటర్ఫీర్ అవుతున్నారని అంటున్నారని నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ అది రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసే తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేశాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,250 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మీరు తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవం అనుకోండి, సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేము ఏదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులో చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టిన దానికంటే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఆ స్కీమ్లో ప్రమాదవశాత్తు పాపం లైన్మెన్ ఒక ఆర్టిజన్ ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు డ్యూటీలో మరణిస్తే మేము ఆ స్కీమ్లో ఏదైతే ₹1,00,00,000 బీమా ఇస్తామని చెప్పామో ఆ బీమా సంబంధించిన చెక్కులను ఇద్దరు చిన్న ఉద్యోగస్తులు పాపం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో పనిచేసే ఒక లైన్మెన్కి ఇంకొక ఆర్టిజన్కి చెరొక ₹1,00,00,000 ఇవాళ చెక్కు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఈ శాసనసభ ప్రాంగణంలో కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ అంతా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పిలిచి
మేము భరోసా అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని మేము ప్రకటించినటువంటి ఏ పథకం అయితే ఉందో ఆ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం అని ఒక భరోసాని, నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించడం కోసం ఆ చెక్ను ఇదే రోజు శాసనసభలో కమిటీ హాల్లో వాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని పిలిచి అందరి సమక్షంలో ఆ చెక్ ఇవ్వటం కోసం సభని ఒక 10-20 నిమిషాలు వాయిదా వేశాం తప్ప వేరే కారణం చేత కాదు, లేకపోతే ఇంకేదో వ్యాపకం కోసం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి దాన్ని వాయిదా వేశాం. మీరు కావాలని మేము వాయిదా వేసామనుకుంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసమే మనం వాయిదా వేశాం. మీరేమో దాన్ని ఆసనగా తీసుకొని ఇంకా సమయం కావాలని చెప్పి అక్కడెక్కడ మా ఎల్ఏ మంత్రి గారు పదే కోరితే కూడా మీరు సభలో రాకుండా ఆలస్యం కావటం వల్ల ఇంకా కొంత ఆలస్యం. అంతే తప్ప మాకే మేము ఆలస్యం చేసింది కాదు అధ్యక్ష. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకి మనవి చేస్తూ వారిని తొందరగా, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద, ఇది వదిలేసి పాతది మొదలుపెట్టారు. మరి నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారిని వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒక 5 minutes 4-5 minutes కంక్లూడ్ చేయవలసిందిగా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బట్టి గారు మారిండ్రు అనుకున్నా ఏం మారలేదు ఇక మీరు మారదు కూడా ఇక. అధ్యక్ష ఇప్పుడు 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడతారట. మీరు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టింది మేము మాట్లాడద్దట. ఇది ఎక్కడి తీరు అధ్యక్ష? ఇది 9 మేము ఆల్రెడీ ప్రజలు అది ఓటింగ్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మేము ఇడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు. మీ బడ్జెట్ మీద కూడా మాట్లాడొద్దు, మీరు పోయిన సంవత్సరం అడగద్దు అంటే ఇది ఎక్కడిది తీరు అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి అది కూడా ఈ బడ్జెట్ లో పార్టే అధ్యక్ష. నేను మాట్లాడింది 1 గంట 3 నిమిషాలు మాట్లాడినా, బయట మా పిఎల్ నోట్ చేయడానికి పెట్టినా, మీరు ఇట్లే చేస్తుందని నాకు 5 ఇంటరప్షన్లు అయినాయి. 1 గంట 4 నిమిషాలు మాట్లాడారు. 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. మీ పిఏ బయట నుంచి 1 గంట 15 నిమిషాలు మాట్లాడారు ఆన్ రికార్డ్. సరిగా మాట్లాడి కంక్లూడ్ చేయండి. నాకు కనీసం గంట టైం ఇస్తే మాట్లాడితే పొమ్మంటే నాకు 1 hour ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అవసరం లేదు. ప్రతిపక్షం మాట వినదలుచుకోలేదు, విమర్శలు తీసుకోదలుచుకోలేదు, సజెషన్స్ మీకు వద్దు, మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా గౌరవ సీనియర్ సభ్యులు ఈ హౌస్ లో. వారు సుదీర్ఘకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, మిగతా బాధ్యతలు కూడా నిర్వహించారు. వారికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5 నిమిషాలు ఇచ్చి కంక్లూడ్ చేయండి అని చెప్పాము. మిమ్మల్ని మైక్ కట్ చేయమని చెప్పలేదు అధ్యక్ష. ఇంకా 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయమని అంటే మీరు వద్దంటే నేను బయటికి పోతాను, నేను వద్దంటే బయటికి పోతాను, మాట్లాడితే బయటికి పోతా అంటారు ఏంటి అధ్యక్ష? బయటికి పోవద్దు, మీరు మాట్లాడాలని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాం. దయచేసి అందరూ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. స్పీకర్ సార్ 12:30కు టీ బ్రేక్ అని హౌస్ అడ్జైన్ చేస్తే 3:30 దాకా కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని. 3:30 గంటలు ఎప్పుడు బెల్ కొడతారా అని కుర్చీలో కూర్చున్నా, లంచ్ కూడా చేయకుండా. సార్ ఇదేం సార్ మైక్ ఇవ్వకపోతే? మైక్ అసలు సార్ ఇంతవరకు ఈ బడ్జెట్ లో నేను ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్ రివ్యూ చేసిన. జస్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బడ్జెట్. అట్లీస్ట్ ఐ నీడ్ 1 hour సార్. నేను ఈ ప్రభుత్వానికి సలహాలు మాట్లాడండి. మీకు ఇప్పటికే 1 గంట 15 నిమిషాలు, గంట 5 నిమిషాలు ఇచ్చారు, 1 గంట 20 నిమిషాలు ఇచ్చినాం. సార్ మీరు మా గొంతు నొక్కుతామంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా గొంతు నొక్కుతామంటే ఎట్లా సార్? మీరు కంక్లూడ్ చేయండి. ఇదేం ప్రజాపాలన సార్? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. బయట మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే ఇది ప్రజాపాలన ఎట్లయితే సార్? ప్రతిపక్షం గొంతు నొక్కితే ఇది ప్రజాపాలన అవుతుంది. ఇది మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మాట్లాడండి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫస్ట్ జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్, ఇప్పుడే వ్యవసాయంతో స్టార్ట్ చేస్తున్న ఈ బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో వ్యవసాయానికి 5,270 కోట్లతో మేము ప్రారంభమైనాం. మేము దిగిపోయే నాటికి వ్యవసాయంకు కేటాయింపులు 2023-24 28,594 కోట్లు, అంటే 442% అగ్రికల్చర్ కు మేము పెంచినాం అధ్యక్ష. బట్ గౌరవనీయులు బట్టి గారు ఈసారి పెట్టిన బడ్జెట్ లో అధ్యక్ష
23,179 crores పెట్టారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇది 1260 కోట్ల రూపాయలు తక్కువ. మేమేమో ఇయర్ ఆన్ ఇయర్ వ్యవసాయానికి బడ్జెట్ పెంచుతూ 442% మేము పెంచాము. కానీ గౌరవనీయులు భట్టి గారు ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి 1260 కోట్ల రూపాయలు తగ్గించారు. 2023-24లో వ్యవసాయం మీద మేం పెట్టిన ఖర్చు కంటే భట్టి గారు ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు తక్కువ. అధ్యక్ష, అధికారం పొందేందుకు అనేక హామీలు చెప్పారు అధ్యక్ష. 5 సీజన్లలో ఒక సీజన్ రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. 2 సీజన్లకు అరకొరగా ఇచ్చారు అధ్యక్ష. ఒక్క రైతు బంధు మీద రైతాంగానికి 18,000 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. పంటల బోనస్ 1,161 కోట్లు బాకీ పడ్డది. రుణమాఫీలో 31,000 కోట్లు బాకీ పడ్డది. పంటల బీమాలో 1,300 కోట్లు బాకీ పడ్డది. ఒక్క రైతులకే ఈ ప్రభుత్వం 40,000-50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలు బడ్జెట్ లో పెట్టిన లెక్కల ప్రకారమే బాకీ పడ్డది అధ్యక్ష. మరి ఇవన్నీ క్లియర్ చేయాలంటే బడ్జెట్ వ్యవసాయానికి పెంచాల్సింది పోయి 1,260 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది ఎలా మరి ఇవన్నీ పూర్తి చేస్తారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ లో రైతు భరోసాకు కూడా అధ్యక్ష ఏం చేసినారు అధ్యక్ష? ఈ బడ్జెట్ లో 13,593 కోట్లు పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 1 ఎకరానికి ఇచ్చొచ్చారు. ఏప్రిల్ మే నెలలో మిగతా డబ్బులు ఇస్తాము అంటున్నారు. ఇస్తే ఈ 13,593 కోట్లకే ఇస్తారు కదా, మరి అప్పుడు ఎక్కడ కట్ అవుతుంది? వానాకాలం కట్ చేస్తారా? వచ్చే సంవత్సరం యాసంగి కట్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన నిధుల్లో రైతు బంధు ఇవ్వకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఇస్తే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవు. మరి అప్పుడు ఎవరిది కట్ అవుతుంది? మళ్ళొక్క పంటకు రైతు బంధు పోతుందా? దీనికి మరి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారో భట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి 3 ఎకరాలకే ఇచ్చి బంద్ చేసిండ్రు, ఒకసారి మొత్తానికే ఇయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు గట్లే చేస్తారా ఏంది? స్పష్టత ఇయ్యాలి. రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఇక సివిల్ సప్లైస్ అధ్యక్ష అంతా గందరగోళమైంది అధ్యక్ష. బీఆర్ఎస్ అంతకు ముందున్న అన్ని ప్రభుత్వాలు మా 10 ఏళ్లు కలిపి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళ 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు చేశారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కలిపి 56,000 అయితే 2 ఏళ్లలోనే 47,000 కోట్ల రూపాయలు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చారు అధ్యక్ష. లాస్ట్ కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎవరు అప్పు ఇవ్వకపోతే మార్క్ ఫెడ్ ను కలిపి సివిల్ సప్లైస్ మార్క్ ఫెడ్ ను జాయింట్ గా మార్క్ ఫెడ్ ను గ్యారంటీ పెట్టి మొన్న మళ్ళీ కొత్తగా 22,000 కోట్ల అప్పు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు ఇవాళ ఏమైపోతుంది అసలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదా? దాని మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతుండ్రా? ఇవాళ ధాన్యం అమ్మకాల్లో స్కామ్ అయింది, భారత్ దాల్ అమ్మకాల్లో స్కామ్ అయింది, ఫిలిప్పైన్ బియ్యంలో స్కామ్ అయింది. ఎమ్మెల్యేస్ పాయింట్ లో మీరు సన్న బియ్యం స్టార్ట్ చేసినాక ఎమ్మెల్యేస్ పాయింట్ లో మిగిలిన దొడ్డు బియ్యం ఎక్కడికక్కడ పురుగులు పట్టిపోయింది. వీటన్నిటి మీద విషయాలు బయటకు రావాలంటే పొద్దున కూడా నేను అడిగిన ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే వెంటనే ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషన్ కార్డుల అధ్యక్ష భట్టి గారు తన ప్రసంగంలో ఏం చెప్పారంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నా దగ్గర అసెంబ్లీ ఆన్సర్ కూడా ఉంది. ఇదే సభలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని ఉత్తమ్ గారు ఈ సభలో సమాధానం చెప్పారు. భట్టి గారేమో తన ప్రసంగంలో కార్డులు ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కేజీల బియ్యాన్ని 6 కేజీలు చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సీలింగ్ లేకుండా పూర్తి స్థాయిలో బియ్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనాన్ని ప్రారంభించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయం పూర్తయి నౌ సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లకు వచ్చిన మొత్తం ఒక 30-40 డిపార్ట్మెంట్లు చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ లో అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు ఏమన్నారంటే పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఇది ఖర్చు కాదు భవిష్యత్తు మీద పెట్టుబడులు అని మంచి మాట చెప్పారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధాకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు
గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం డబ్బులని చెప్పి ఏడాదైనా కూడా ఇంతవరకు ₹1 ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. మీరు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి 40% ఇచ్చి కొద్ది మంది ఎస్సీ పిల్లలకి ఇచ్చారు తప్ప మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే మంగళం చేసే పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని సాక్షిగా మీరు మాట కట్టుబడి ఆ నిధులు విడుదల చేయాలి, పిల్లల జీవితాలని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పాపం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుతారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా డబ్బులు విడుదల చేయరా భట్టి గారు? ఏం పాపం చేసింది ఆ పిల్లలు? ఎస్సీ ఎస్టీ పిల్లలు బిఏఎస్ పిల్లలకి ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఇదెక్కడిది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మీ పాలనలో ఇవాళ గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. రాగండి. మీరు 32 గంట మీకు గంటించిన సమయం పురుగులన్నం పెట్టడం, పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం 1-2 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టి అన్న. నేను ఒకటి అడుగుతున్నా భట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా. 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా. 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా. మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ కు ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా, 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా.